పల్లి చట్నీ. మన కామెంట్లో కూడా చాలామంది పల్లి చట్నీ ఎలా చేయాలి, ఆలుగడ్డ చట్నీ ఎలా చేయాలి అని అడిగారు. ఈరోజు అయితే పల్లి చట్నీ చేసి చూపిస్తాను. ఈ పల్లి చట్నీకి మనకు కావలసిన పదార్థాలు: కల్లుప్పు, కొంచెం బెల్లం, కరివేపాకు, వెల్లుల్లి రెమ్మలు కొంచెం, చింతపండు కొంచెం, జీరా కొంచెం, అలాగే చిన్న ముక్క అల్లం ముక్క, పల్లీలు, పచ్చిమిర్చి అనేది చాలా ఇంపార్టెంట్. పచ్చిమిర్చి పల్లీ చట్నీకి. ఓకే, మనమైతే ముందుగా పల్లీలు ఫ్రై చేసుకుందాం. మనమైతే ఇప్పుడు ముందుగా పల్లీలు అనేవి ఫ్రై చేసుకుందాం. నాలుగు నుంచి 6 మందికి సరిపోయే చట్నీ ఇది. ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోయే పల్లీ చట్నీ ఇది. తక్కువ మందికి. పల్లీలు ఎప్పుడు ఫ్రై చేసినా సరే ఇలాగ డ్రై కళాయి మీద, నేనైతే ఐరన్ కళాయి తీసుకున్నాను చిన్నది. మీరు ఏదైనా తీసుకోవచ్చు, కానీ మంట అనేది పల్లీలు ఎప్పుడైనా సరే సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. మంట ఎక్కువ ఉందనుకో పల్లీలు అనేది బయట తొందరగా ఫ్రై అయిపోతాయి, లోపల ఉడకవు, కలర్ చేంజ్ అయిపోతాయి. కానీ బయట లోపల మట్టుకి పల్లీలు అనేది ఫ్రై అవ్వవు. అందుకే ఏం చేయాలి, ఎప్పుడైనా సరే సిమ్లో పెట్టుకునే పల్లీలు అనేవి ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకుని ఫ్రై చేయడం వల్ల లోపల బయట రెండు పక్కల మంచిగా ఫ్రై అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది పల్లీ చట్నీ. నేను ఐరన్ కళాయి తీసుకున్నాను, మీరు ఏ కళాయి తీసుకోవచ్చు. మీ దగ్గర ఐరన్ కళాయి ఉంటే ఐరన్ కళాయి తీసుకున్నాను, బాగుంటుంది. ఇవి ఎంతవరకు ఫ్రై చేయాలంటే, ఈ పైతొక్క ఉంది కదా, ఈ పల్లీలు పైతొక్క అనేవి ఇలా అంటే చిట్లిపోవాలి. ఇలా నడపగానే ఆ తొక్క అనేది ఊడిపోవాలి. అలా ఊడిపోయిందంటే ఆల్మోస్ట్ పల్లీలు ఫ్రై అయినట్లే. కొంచెం చల్లగైన తర్వాత మనం నలుపుకొని ఆ పొట్టు అనేది అడిపోసుకోవాలన్నమాట. మంట అనేది కన్ఫామ్గా సిమ్లో పెట్టాలి. నేను కూడా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేస్తాను, కావాలంటే చూడండి. ఫైర్ అనేది అంత సిమ్లో ఉండాలి. అంత తక్కువ మంటలో కాలినప్పుడు మాత్రమే పల్లి అనేది మంచిగా ఫ్రై అవుతుంది. అది ఒక మైండ్లో పెట్టుకోండి. పల్లి కూడా కలర్ చేంజ్ అవ్వాలి, లేదంటే చట్నీ బ్లాక్ వచ్చేస్తుంది కొంచెం. ఇప్పుడు ఇందులోనే కొంచెం కల్లుప్పు అనేది లైట్గా వేసుకున్నాను. కల్లుప్పు వేసుకుని ఫ్రై చేయడం వల్ల తొందరగా ఫ్రై అవుతుంది. కల్లుప్పు వేసుకుని ఫ్రై చేయడం వల్ల తొందరగా ఫ్రై అవుతుంది నీట్గా. పొట్టు కూడాను, ఆ పల్లి పొట్టు ఉంది కదా, అది కూడా ఈజీగా వచ్చేస్తుంది ఆ కల్లుప్పు వేసి ఫ్రై చేయడం వల్ల. ఇదేం చేయాలంటే తక్కువ కాబట్టి చేతులు నలిపీసీలుగా ఎగరేసిస్తే అయిపోతుంది. అదే ఎక్కువ అనుకో, ఎక్కువ ఫ్రై చేసినప్పుడు టిఫిన్ షాపుల్లో కానీ హోటల్స్లో కానీ ఎక్కువ ఫ్రై చేస్తాం అనమాట. అలాంటప్పుడు ఏం చేస్తాం, మన పల్లీలు బస్తాలు ఉంటాయి అన్నమాట. మనం పల్లెటూరులో గోని సంచీలు అని అంటాం అనమాట. అవి ఆ పల్లీల బస్తాలు, ఖాళీ బస్తాల్లో ఇలా వేసుకున్న పల్లీలు అందులో వేసుకొని కొంచెం నేల చేసి కొడతాం అనమాట. ఇలా కొడతాం. నేల చేసి కొట్టినప్పుడు ఆటోమేటిక్గా అవి పుట్టు అనేది ఊడిపోతుంది. ఊడిపోయిన తర్వాత అవి ఎగరేసుకుంటాం అనమాట. చాలా దగ్గర చేస్తారు. ఇంకోలా కూడా ఫ్రై చేయొచ్చు. చాలామంది కొన్ని దగ్గరలో ఆయిల్ హీట్లో ఉంటుంది కదా, అదే హీట్లో వేసి ఆయిల్ వేసి తీసేస్తారు అనమాట. అలా కూడా ఫ్రై చేసుకోవచ్చు. అది వేరే టైపు. కానీ ఈ టైప్ అనుకో చట్నీ చాలా బాగుంటుంది టేస్ట్. మనకి ఆయిల్ వేస్ట్ అవ్వదు, చట్నీ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా చేయడం వల్ల. ఆయిల్ కూడా వేస్ట్ అవ్వడం అలా ఏమన్నా. ఆయిల్లో పల్లి వేసి ఫ్రై చేయడం వల్ల ఆయిల్ తొందరగా కలర్ చేంజ్ అయిపోయి ఆయిల్ పాడైపోతుంది. మనకు పని తొందరగా అవుతుంది, కానీ దీనంత టేస్ట్ అయితే అది ఉండదు. ఓకే, ఇప్పుడైతే పల్లీలు లేగినాయి లేదని ఎలా తెలుసుకోవాలంటే ఇలా అనగానే తక్కువ ఊడిపోతుంది చూడండి. దీన్ని బట్టించి పల్లీలు ఫ్రై అయిపోయినాయి అని అర్థం. ఇప్పుడు మనం ఆపుకొని సైడ్కి తీసుకుందాం. సరే, ఇప్పుడైతే సైడ్కి తీసుకున్నాను. ఇవి కొంచెం చల్లగైన తర్వాత ఇవి ఎట్లా మలుపుకొని పొట్టాలు వేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు
ఆ పల్లీలు ఆరే లోపల ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీరా ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కాకుండా మళ్ళీ పోపు సపరేట్, మళ్ళీ పోపు పెట్టాలి కదా, ఆ పోపు సపరేట్. ఆ పోపు కూడా చెప్తాను. ఇప్పుడు నేనైతే ఆయిల్ పోసుకున్నాను ఈ ఫ్రై చేసుకున్నానికి. పచ్చిమిర్చి, జీరా, గార్లిక్ ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి కదా. ఫ్రై చేసుకున్నానికి కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇందులో ఫస్ట్ అయితే ఆ గ్యాస్ పల్లీలకి సరిపడ్డ పచ్చిమిర్చి, ఇవి ఒక 30 గ్రామ్స్ ఉంటాయి, ఎక్కువ ఉండవు. ఉంటాయి ఏదో జాగ్రత్తగా ఉంటుంది, ఆయిల్ దొరుకుతుంది. ఇవి కూడా తక్కువ మంటలో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే వెల్లుల్లి రెమ్మలు, వెల్లుల్లి రెమ్మలు జాగ్రత్త. ఇవి కూడా కొంచెం పేరుతాయి అన్నమాట. ఎందుకంటే మనం చిన్నకొట్టలేదు, చిన్నకొడితే ఆ పేద చిన్నకొట్టడం చేసాం కాబట్టి పేరుతాయి. అవి ఫ్రై చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త, కంటిలో కట్టుకుంటాయి. ఇంకో విషయం, మనకి ఇప్పుడు ఇది ఫ్రై అయినా లేదు ఎలా తెలుస్తుంది అంటే, ఇవి ఇలా కలర్ చేంజ్ అయిపోతాయి, మచ్చలు వైట్ మచ్చల్లాగా వస్తాయి అన్నమాట. మిర్చి ఇలా అయినాయంటే ఫ్రై అయిపోయినట్లే పచ్చిమిర్చి. ఇప్పుడు ఇందులోనే కొంచెం జీరా, ఇందులో కొంచెం జీరా అనేది నేను వేసుకున్నాను. కరివేపాకు అంటే కొంచెం వేసుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ పోపు కూడాను కరివేపాకు వేస్తాం కాబట్టి ఇందులో ఫ్లేవర్ ఉంటూ కొంచెం వేసుకున్నాను కరివేపాకు. అలాగే అల్లం, ఈ అల్లం ముక్క అనేది డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు, ఫ్రై చేయలేని లేదు. నేనైతే లైట్గా ఫ్రై చేసుకుంటాను. అల్లం ముక్క డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు, ఫ్రై చేయలేని ఏం లేదు. ఈ అల్లం వెల్లుల్లి ఫ్లేవర్తో చట్నీ అనేది చాలా టేస్ట్ ఉంటుంది. ఈ జీరా ఇవన్నీ లైట్గా ఫ్రై అవుతాయి కదా, కరివేపాకు, జీరా, అల్లం, గార్లిక్ ఇవన్నీ లైట్గా ఫ్రై అవుతాయి కదా, ఆ ఫ్లేవర్లో వచ్చే ఆ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే అండి, ఇప్పుడైతే మనకి ఈ ఫ్రై అయిపోయి ఇవైతే సైడ్ తీసుకుంటాను. చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో, చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో. ఇలా ఫ్రై అవ్వాలి. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాం. పోపు ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూద్దాం. ముందుగా కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాం. ముందుగా కొంచెం ఓకే అండి, ఇప్పుడు మనమైతే పోపు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఈ చట్నీకి ముందుగా ఆయిల్ అయితే వేసుకున్నాం. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఆవాలు, ఆవాల చిటపట్లాడే సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ వచ్చినప్పుడే కొంచెం శనగపప్పు అనేది వేసుకోవాలి, పచ్చి శనగపప్పు. పచ్చెనగపప్పు వేసుకున్న వెంటనే కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఎండుమిర్చి అనేవి వేసుకున్నాను. కొంచెం జీలకర్ర, అలాగే ఎండుమిర్చి అలా ఫ్రై అవ్వాలి, అలా కలర్ చేంజ్ అవ్వాలి అసలు. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు స్మెల్ చాలా బాగుంటుంది అసలు పోపుకి.
ఎండుమిర్చి కరివేపాకు స్మెల్ మధ్య మధ్యలో పచ్చెనగపప్పు పంట కింద పడి తగులుతుంటే ఆ టేస్ట్ వేరే లెవెల్ అసలు. ఓకేనండి, పోపు అయితే రెడీ అయిపోయింది. ఇదిగో పోపు అనేది ఇదిగో ఈ విధంగా ఇలా ఉండాలి చూడండి. ఓకే, పోపు అయితే రెడీ అయిపోయింది. పోపుని సైడ్కి తీసుకుంటాను ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ముందుగానే మనం ఫ్రై చేసుకున్న పల్లీలు ఉన్నాయి కదా, అది ఇదిగో ఇలా నలుపుకోవాలి చేతితో. తక్కువైతే ఎక్కువైనప్పుడు చెప్పాను కదా, ఏదో బస్తాలోనో గోని సంచిలోనో వేసి కొట్టాలి, కొట్టేసి అవి ఎగబోసుకోవాలి, అది వేరు. తక్కువైతే ఇలా చేసుకోవచ్చు. ఇందులో ఈ కల్లుప్పు ఉంది కదా, ఈ కల్లుప్పు కూడా తీసేయాలి ఇందు నుండి. అప్పుడు మనం ఎందుకంటే అందులో ఆల్రెడీ మనం సాల్ట్ వేస్తాం కాబట్టి అది ఇది కలిపి ఎక్కువైపోద్ది. ఈ కల్లుప్పు తీసేయాలి. ఇలా నలుపుకొని ఇలా ఎగరేసుకోవాలి పల్లీలు చూడండి. ఇలా ఎగరేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. చాలు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనమైతే చట్నీ అనేది రెడీ చేసుకుందాం. చట్నీ అనేది మిక్సీ కొట్టుకుందాం. మనం ఫ్రై చేసుకున్న పల్లీలు అనేవి వేసుకున్నాం. అందులోనే మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం ముక్కలు, జీలకర్ర, కరివేపాకు అన్ని కలిపినవి వేసుకున్నాం. అది మీ స్పైసీని బట్టి చేసుకోవాలి. ఆ మిర్చి ఘాటుని బట్టించి మనం ఎంత మిర్చి చేసుకోవాలో దాన్ని బట్టి చేసుకోవాలి. అల్లం ముక్క, వెల్లుల్లి అన్ని కలిపి చేసుకున్నాం. ఇప్పుడు ఇందులోనే బెల్లం అనేది పూర్తిగా ఆప్షనల్. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఎందుకంటే ఈ బెల్లం దీంతో పాటు కొంచెం చింతపండు ముక్క కూడా, ఇదిగో చిన్న పీసు, ఇదిగో రేగి పండు అంత ఉంటుంది ఈ పీసు, చిన్నది అసలు. ఈ పీస్ని నేను వేసుకుంటాను. ఈ పీస్కి ఈ చింతపండుకి ఆ బెల్లం కాంబినేషన్ బాగుంటుందని, వేసుకుంటాను బెల్లం. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అలాగే కొంచెం కల్లుప్పు టేస్ట్ బాగుంటుంది అసలు, కొంచెం వేసుకున్నాను. ఆల్రెడీ పల్లీలో మనం సాల్ట్తో కల్లుప్పుతో ఫ్రై చేసాం కాబట్టి కొంచెం కల్లుప్పు తక్కువే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం. వేసుకున్నాక ఇప్పుడు మిక్సీ కొట్టుకుందాం. తక్కువ కాబట్టి మిక్సీ కొడతాను. మేమైతే మామూలుగా గ్రైండర్లో వేస్తాం ఎక్కువ కాబట్టి. ఇప్పుడు నేను చూపించే చట్నీ 6 మందికి, 5 మందికి, 6 మందికి, నలుగురికి, ఎంతమందికి వస్తుంది, అంతకుమించి ఎక్కువైతే రాదు. ఓకే, ఇప్పుడైతే మనం ఇది మిక్సీ కొట్టుకున్నాం. ఇప్పుడు ఇది ఆ బౌల్లో వేసుకుందాం. చట్నీ అనేది మరీ టైట్ ఉండొద్దు, అలాగని మరీ లూజ్గా ఉండొద్దు. మరీ టైట్ అయిందంటే తిన్నవాడు గొంతు దగ్గర ఉండిపోవడం అలాంటివి జరుగుతాయి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసుకున్న పోపుని అయితే ఇందులో వేసి కలుపుకోవాలి. ఫస్ట్ స్మెల్ చాలా బాగా వస్తుంది అసలు. ఒక 5-6కి అయితే కరెక్ట్ సరిపోతుంది. ఒక చిన్న ఫ్యామిలీకి అయితే సరిపోతుంది. ఇడ్లీతో కానీ, దోశతో కానీ, బోండాతో కానీ, పెసరట్టుతో కానీ, ఇంట్లో పొల్లొట్లు చేసుకున్నా, ఏం చేసుకున్నా సరే వాటితో ఈ చట్నీ పర్ఫెక్ట్గా ఉంటుంది అసలు. పునుగులతో కానీ చాలా బాగుంటుంది ఈ చట్నీ. మరీ చెక్కగా ఉన్నా సరే ఇక్కడ అడ్డం ఉండిపోద్ది, అది చూసుకోవాలి. మరీ చెక్కగా ఉండొద్దు, అలాగే మరీ లూజ్గా ఉన్నా అంత టేస్ట్ ఉండదు. నార్మల్గా మీడియంగా ఉంటేనే చిక్కదనం అనేది తినడానికి బాగుంటుంది అసలు. ఓకేనండి, ఇది తిని ఎలా ఉందో కూడా చెప్తాం. డెకరేషన్కి కొంచెం పైన అవి వేసుకుంటాను, తమ్యాలకి పెట్టుకోవాలి. కానీ నేను టేస్ట్ అయితే ఎలా వచ్చిందో తిని చెప్తాం.
టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ఎలా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగా వస్తుంది. పల్లి చట్నీ రెసిపీ పెట్టాను అని చెప్పి నాకు కామెంట్ పెట్టారు. అందుకని అంతకంత మా ఓనర్ ఏమనుకుంటాడని చూడుకుంటూనే చట్నీ చేసి పెట్టాను, నాకు టైం లేకపోయినా సరే. మీరు కూడా ఎలాగో చేయండి, చట్నీ చాలా బాగా వస్తుంది. ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మరిన్ని వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.